హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పుతో వడలు. ఇవి చాలా టేస్టీ, చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఆయిల్ ఫుడ్ లాగా కూడా అనిపించదు మనకు. ఇది చాలా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా మనం 4-5 వడలు ఈజీగా తినేయచ్చు. అంతా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. ఇవి తినుకుంటూ టీ తాగితే చాలా చాలా బాగుంటాయి. ఈ కమ్మని గారెలను మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం శనగపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పుని మనం పొద్దున చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి టీ టైంకి అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే పొద్దున్నే నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి నానబెట్టుకొని 4-5 గంటల పాటు నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో మనం టేస్ట్కి సరిపోయిన ఒక 4-5 ఎల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, మనం పప్పుకు సరిపోయేంత కారం వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం 1 ఇంచు అల్లం ముక్క, ఎల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర వేయలేదు, తర్వాత వేసుకున్నాం. కానీ మనం ఎల్లిపాయలు మిక్సీ పట్టినప్పుడు జీలకర్ర కూడా వేసుకొని పట్టుకుంటే కూడా బాగుంటుంది. ఈ పప్పు కొంచెం పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం వడలకి కొంచెం బరకగానే పట్టుకోవాలి. చాలా బాగుంటాయి. అప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడే వేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకులు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే వడలల్లో మనకు ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. పెద్దగా వేస్తే బాగుండదు. ఇప్పుడు టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొంచెం జీరా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ జీరా, మనం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, జీరా వేసుకొని అంతా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ముద్ద ఇందులో కలిసే వరకు అంతా బాగా కలుపుకొని మనం వడలు ఒత్తుకోవడం. ఉల్లిపాయలు కూడా కట్ చేసిన తర్వాత కొంచెం చేతిలో వేసుకొని ఇట్లా గట్టిగా నలిపి వేస్తే మనకి ఉల్లి ఫ్లేవర్ మంచిగా కలిసిపోతుంది. అందులో వడలు ఒత్తుకునేటప్పుడు కూడా ఇట్లా అడ్డు రాకుండా ఉంటాయి. పెద్దగా ఇట్లా అన్నీ అతుక్కొని ఉంటే మనకు వడలు ఒత్తేటప్పుడు నీట్గా రావు, ఒత్తడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఉల్లిపాయలు కూడా చేతిలో వేసుకొని నలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒత్తడం ఈజీ అయిపోతుంది. ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకొని మనం వడలు ఒత్తుకోవడమే. ఇట్లా చిన్న బాల్స్ వేసుకొని వడలు ఒత్తుకోవాలి. ఇంతే, ఇట్లా ఒత్తి వేసుకోవడమే. చేయడం చాలా ఈజీ అండి, తింటే చాలా టేస్టీ. ఎంత 10 నిమిషాల్లో వడలు రెడీ అయిపోతే పప్పు నానింది ఉంటే. ఇంతే, ఇట్లా చిన్నగా ఒత్తుకొని మనం ఇంకా కూడా పెద్దగా కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఇంకా చిన్నగా కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి. ఇట్లా దగ్గరికి ఒత్తి పడితే పప్పులు విడిపోకుండా ఉంటాయి. ఇంతే, అన్నీ ఇలా ఒత్తి వేసుకొని ఆయిల్కి సరిపోయిన వడలు వేసుకొని మనం ఇటు అటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఆయిల్ వేడైందంటే ఫ్లేమ్ని మీడియంకి తీసుకోవాలి. మనం హైలో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండిలానే ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనైతే లోపల వరకు ఫ్రై అయిపోతాయి. చాలా క్రిస్పీగా వస్తాయి వడలు కూడా. ఇంతేనండి, ఇటు అటు తిప్పుకుంటూ 1-2 సార్లు ఇలా కాల్చుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇట్లుంటే సరిపోతుంది. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇట్లుంటే మనం కొంచెం తెల్లగా తీస్తే సాఫ్ట్గా అనిపిస్తాయి. ఇవి పెరుగుతో కానీ మనం చట్నీతో కూడా తినచ్చు. వట్టేది తింటే కూడా ఇంకా చాలా బాగుంటాయి. ఇంతేనండి, ఈ నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వడలు చేసిన విధానం మీకు నచ్చినట్లయితే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.